ప్రైజ్ లార్డ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. అందరు బాగున్నారు కదా? ఇదే కాల సమయంలో మీరు ఎప్పుడు నిత్యము బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి ప్రార్థనను బట్టి తల్లి ఆరోగ్యము కూడా కుదుట పడుతుంది. తల్లిని చూడటము, తల్లిని తిరిగి అన్ని టెస్టులు కూడా చక్కగా నార్మల్ రావటం దేవుని మహాకృప చూపిస్తున్నారు. త్వరలోనే మీ అందరి ముందుకి తల్లి తిరిగి రాబోతుంది. దేవుడు నడిపించబోతున్నాడు. మీరందరి ప్రార్థన నిజంగా మనందరి ప్రార్థన. అందుకే పౌలు గారు ఏమంటారంటే, సౌలు శీలలో చెరసాల ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడంటే చెరసాల సంఖ్యలు కూడా బదులు పడిపోయాయట. వాళ్ళ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన అంత బలమైనది. కనుక నీవు నేను చేసిన ప్రార్థన మన తల్లిని, ఆత్మీయ తల్లిని చక్కటి ఆరోగ్యముగా నింపుతున్నందుకు దేవునికి మహిమ కలుగు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చక్కటి మాట అంటాడు, అయ్యా నేను చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చువాడను. అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడట. ఆయన హీ నెవర్ చేంజ్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ విల్ బ్లెస్ యూ. అంతే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలనుకున్నాడు. ఎందుకు ప్రభా ఈ ఆశీర్వాదం లేని బ్రతుకు, దీవెనకరం లేని బ్రతుకులు, నెమ్మది లేని బ్రతుకులు, నిజముగా ఎందుకు ఈ బ్రతికి ఉపయోగం లేని ఈ జీవితాన్ని, వాగ్దానం ఉంది, నేను నమ్ముకున్నాం, నీ సన్నిధిలో మేము నిలబడ్డాం, అయినప్పటికీ మా జీవితాలలో మేలు చూడలేని స్థితిలో మేము ఉన్నాం. అంటే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ సేమ్, రిమైన్ సేమ్. నేను వాగ్దానం చేశానా? వాగ్దానం చేసిన దేవుడును నమ్మదగిన. ఐ నెవర్ లీవ్ ద ప్రామిస్ దట్ విచ్ హెస్ గివెన్ టు యూ. నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏది కూడా విడిచిపెట్టినట్టు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఆయన ఉన్నాడు. నిజముగా ప్రియమైన హీ వాజ్ సేమ్, రిమైన్ సేమ్. ఎందుకంటే నీకు వాగ్దానం చేశాడా? దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీకు దేవుడు మాట ఇచ్చాడా? దర్శనం ద్వారా మాట్లాడా, లేదా ప్రవచనం ద్వారా మాట్లాడా, వాక్యం ద్వారా మాట్లాడా, ప్రార్థన ద్వారా మాట్లాడా? దేవుడు ఏ రీతిగా నిన్ను మాట్లాడాడో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యముగా ఈ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు మోషే తర్వాత నడిపించే నాయకుడుగా హీ నెవర్ ఆస్క్ గాడ్, ఐ వాంట్ టు బి ఏ గుడ్ పొజిషన్, నాకు ఉన్నతమైన స్థానం కావాలి ప్రభు అని అడగలేదు. జస్ట్ హీ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. విశ్వాసంగా వాగ్దానం ఇచ్చాడు. అయ్యో నేను యెహోషువని బ్లెస్ చేయాలనుకున్నాడు. అంతే సింపుల్గా. యెహోషువను ఆశీర్వదించాడు, యెహోషువను దీవించాడు, యెహోషువను బలపరిచాడు. ఆ బలపరిచిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్ యూ ఈస్ గోయింగ్ టు రివీల్ ఇన్ యర్ లైఫ్. నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో, మాట ఇచ్చాడా, తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. నిజముగా భయపడకు, దిగులు పడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు యెహోషువతో. నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీకు ఇచ్చిన మాట మీద నిలబడబోతున్నాడు. నిన్ను నా దేవుడు బలముగా ఆశీర్వాదకరంగా నిలబెట్టుకోబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడిన. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అతను నిజముగా ప్రభా నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, యుగ యుగములకు ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు స్తోత్రం. మా జీవితంలో ఈ మాటలు వింటున్న వారి జీవితంలో నీ కార్యమును జరిగించి ప్రభా మీరే తోడుకోండి, బలపరిచి దినమంతా మహిమకరంగా ఉంచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.